శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు దయారూపేణ క్షమారూపేణ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అవన్నీ కళ్ళల్లోకి చూస్తూ అంటే ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క దగ్గర చూసి దండం పెట్టుకోవాలి. వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చెయ్యి ఎటుపక్క చూపిస్తుంది, కాళ్ళు వెంకట ఇంకా మన పాపాలన్నీ కూడా తొలగించేవాడు అనమాట. ఆయన పాదాల పక్క చూడాలి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే త్రినేత్రాన్ని చూస్తూ ఉండాలి. అమ్మవారిని ఎప్పుడు నవరసాలు అలా అవ్యాజ కరుణ కారుతూ ఉంటుందట. అమ్మ కదా, జగన్మాత కదా, ఆవిడ కళ్ళల్లోకే చూస్తూ ఉండాలి. ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ చక్కగా ఒక్క క్షణం అలాగా దండం పెట్టుకోండి. నీకు ఏం కావాలి అమ్మ, చల్లగా చూడతల్లి, అందరినీ తప్పులుంటే మన్నించమ్మా ఈ పూజలోని అని చెప్పి చల్లవేళ్ళ మమ్మల్ని మా గ్రామ ప్రజల్ని అందరినీ ఈ లోకాన్ని చల్లగా కాపాడమ్మా, శాంతంగా ఉండమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోండి. గంపలు వాయించుకోండి 3 మార్లు. అపరాధ క్షమాపణ సాష్టాంగ మనపూర్వక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఏమ్మా ఇప్పుడు నక్షత్రం నీళ్ళ చేతులు నిలబెట్టేసి అనయాధ్యానావాహనాది షోడశ ఉపచార పూజా భగవాన్ సర్వాత్మక సర్వంత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి త్రిమూర్తి సర్వశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి స్వరూపిణి పారిపల్లిమ్మ మాతాయ నమః. శ్రీ 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 పారిపల్లిమ్మ మాతాయ నమః. సుప్రీత సుప్రసన్న వ్రతో భవతు. ఏతత్వరం పరమేశ్వరాత్మనమస్తు. 11 సార్లు ఓం నమః శివాయ అనుకోండి. మనం ఏం చేసిన తప్పులు ఉంటే పోతాయి, తెలిసి తెలియక. ఇప్పుడు ఆ కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి అమ్మా మీ ఇద్దరును. సహస్రవర్మ దేవి శతమూర్తాంగురా సర్వమృతమే పాపం ధూర్వా దుష్ప్రణాశిని. ఆవిడికి బొట్టు పెట్టండి. పెట్టారా అమ్మా? ఓ తమలపాకిలా తీసుకురా తల్లి. చూసుకో కింద పోవద్దు కుంకుమ. జాగ్రత్త, కుంకుమ పడకూడదు, ఎంత తొక్కడు చూసుకో. పూజ చేశారు కదా. తమలపాకి తీసుకురా అమ్మా. ఇదిగో అందరికీ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి శతమానాలు పెట్టి పాపిట్లో పెట్టుకుని ఎదురుకుండా ఉన్న ముత్తైదు పెట్టి మీరు బొట్టు పెట్టించుకోండి అమ్మవారు అనుకుని. గురువుగారు ఇప్పుడు ఏం చేస్తారంటే, బాబు మీరు గట్టిగా వాయిస్తుండాలి. అమ్మవారికి శతమాన ధారణ జరుగుతోంది. జై జయధ్వనాలు చెప్పుకుంటూ అమ్మవారి శరణకోశ ఎవరికైనా వస్తే చెప్తూ ఉండండి గట్టిగా కడుపులో కూడా. సో మీరు వాయిస్తూ ఉండండి బాబు. ఇదే అసలైంది కాబట్టి గట్టిగా మేళం చేయండి. ఇది అయిపోతుంది మళ్ళీ.
పార్వతీపదే హర హర మహాదేవ ఆరిపల్లెమ్మ మాతాకు ఆరిపల్లెమ్మ మాతాకు ఆరిపల్లెమ్మ మాతాకు శుభం ఈసారి అందరూ నమస్కారం